జిల్లాలో ప్రజలు రాకపోకలు పెరగడంతో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. కోవిడ్ నియంత్రణపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య విపత్తుల్లో ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. వైరస్ నియంత్రణలో అధికార యంత్రాంగం సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలన్నారు. కంటోన్మెంట్ జోన్లలో నమూనాల సేకరణలో వైద్య అధికారులు జాగ్రత్తలు పాటించాలని, వైరస్ సోకినట్లుగా నిర్ధారైన కేసులను వెంటనే ట్యాగ్ చేసి పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కృష్ణవేణి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, డిపిఓ నారాయణరెడ్డి, ఓఎస్డి చౌడేశ్వరి, వ్యవసాయ శాఖ జేడి శ్రీరామ్మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. అందుకే నేను చెప్తున్నా, కోవిడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం దాన్ని ఫేస్ చేస్తున్నాము. దాన్ని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కానీ, ప్రొసీజర్స్ కానీ, తర్వాత గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా డైనమిక్ గా ఉంటాయి. ఒక 2 రోజుల క్రితం మనం ఏదో అనుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దాంట్లో ఏదో మార్పు చేరుకో అవసరం అవుతుంది, మారుస్తాం. ఆ రకంగా గవర్నమెంట్ నుంచి మారుస్తూ ఉన్నారు. మీరు అప్డేట్ అవ్వకుండా మరి ల్యాగింగ్ బిహైండ్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫీల్డ్? సో అందువల్ల మరి సెకండరీ కాంటాక్ట్స్ విషయంలో ఇప్పుడు మనం టెస్ట్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ సిమ్టమ్స్ ఉంటేనే చేయాలి. అదర్వైజ్ హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేసి హోమ్ క్వారంటైన్ లో పెట్టేయండి. ప్రైమరీ కాంటాక్ట్స్ మాత్రం చేయాలి. ఓకే, మనం ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలు లేదు. ఏదో ఒక 100 ఇచ్చేస్తే ఆ వాడేసుకుని మళ్ళీ 100 వేయండి. ఇలా 100 ఇచ్చుకుంటుంటే ఎక్కడి నుంచి తేవాలి? సో అందువల్ల లిమిటేషన్స్ ఉన్నాయి. సప్లై కూడా మనకేం కంటిన్యూస్ గా రాదు. సో యాంటీజెన్ కిట్స్ రిజల్ట్స్ ఫాస్ట్ గా వస్తాయి, నో డౌట్. అందువల్లనే జుడిషియస్ గా యాంటీజెన్ కిట్స్ వాడాలి. దానికి సంబంధించి ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 66 లో 4వ పాయింట్ చెప్తోంది. ఏమని? శాంపుల్ కలెక్షన్ ఫర్ ఆల్ పర్సన్స్ who need to be tested should be done locally. Please organize testing of persons in high risk category. Less than 94% SpO2 with rapid antigen kits in the locally itself, duly taking precautions as per guidelines to facilitate early detection, and all positive cases of rapid antigen test shall be admitted in COVID hospitals. కాబట్టి ప్రయారిటీ యాంటీజెన్ కిట్స్ వాడాల్సింది ఎవరికయ్యా అంటే, ఎవరికైతే మనకు SpO2 మీరు స్క్రీనింగ్ చేసిన తర్వాత 94 కంటే తక్కువ ఉంటుందో వాళ్లకు మనం ఈ యాంటీజెన్ కిట్ వాడాలి. మిగతా అన్ని విషయాల్లో VRJ 2 వాడాలి. తర్వాత మిగతా కేసెస్ అన్నింటిలో కూడా ఏది ఇంతకు మన ఇది 3వ పేరాలో ఏముంది? టెస్టింగ్ ఆఫ్ ఆల్ కేసెస్ ఆఫ్ ఫీవర్, సారీ అండ్ ILA కేసెస్, ఆల్ పర్సన్స్ విత్ కోవిడ్ సిమ్టమ్స్, పర్సన్స్ విత్ లెస్ దాన్ 94% ఆఫ్ SpO2, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అండ్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఇన్ కంటైన్మెంట్ జోన్. అంటే ఈ 90% కేసులన్నీ కూడా మనము VRDL కానీ అంటే VLM కానీ VTM ద్వారా చూడాలి. అయితే వీటిల్లో ఎక్కడైనా సరే మీకు దృష్టిలో ఏదైనా కొద్దిగా అంటే హై రిస్క్ కేసు కనిపిస్తుంది అంటే వాళ్ళ మనిషి మనకు పేషెంట్కి హాస్పిటలైజేషన్ ఇస్ రిక్వైర్డ్, అట్లా వాళ్ళు కూడా చేయండి. సో అందు గురించి యాంటీజెన్ కిట్ విషయంలో ఈ జాగ్రత్త పాటించాల్సిందిగా మెడికల్ ఆఫీసర్స్ కు నేను చెప్తున్నాను. తర్వాత ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో మేము టెస్టింగ్ స్ట్రాటజీలో భాగంగా యాంటీజెన్ కొన్ని ఒక 10-15 కేసులు అట్ ఏ టైం రిపోర్ట్ అయినాయి. సో వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ మరి ఇంకా ఇతర వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ తీసుకొచ్చి ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ ని అక్కడ మరి రిజల్ట్ డిలే అవుతుంది కాబట్టి వేరే కారణాల చేత వాళ్ళను త్వరగా యాంగ్జైటీని రిమూవ్ చేయడానికి అప్పుడు క్వారంటైన్ సెంటర్ దగ్గర మేమే యాంటీజెన్ కిట్స్ పంపిణీ చేయిస్తున్నాం. అది డైరెక్ట్ గా మరి జేసీ గారు కానీ, నేను కానీ, DMHO కానీ, DCHS కానీ వీళ్ళు స్పెసిఫిక్స్ ఇచ్చి ఉపయోగించండి అని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు
మీ లెవెల్లో మీరు చేయాల్సింది మాత్రం ఎవరికైతే SpO2 94% తక్కువ ఉంటుందో వాళ్ళకి మీరు యాంటీజెన్ కిట్స్ వాడాలి. ఇప్పుడు ప్రతి మెడికల్ ఆఫీసర్ కి మేము కొన్ని యాంటీజెన్ కిట్స్ మేము డిస్పోజల్ లో పెడతాం. పెడితే వాళ్ళకి మీరు శాంపిల్ తీయడానికి ఉపయోగించద్దు. మేము జిల్లా స్థాయిలో అవసరం వస్తే మేము ఏదైనా చెప్తాం, అప్పుడు మేము చెప్పినట్టు చేయండి. మీ విషయానికి వచ్చేటప్పటికి మీ డిస్పోజల్ లో ఉన్న మీరు వాడాల్సింది 9. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే ఫర్ 9 కేసెస్ ఆన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఎక్స్రే ఆఫ్